షిప్పుల్లో అమ్మాయిలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అసలు షిప్ ఒకటి కొన్నారంటగా వీళ్ళంతా. కొని దాన్ని పంపిస్తున్నారంట. దాంతో పాటు అమ్మాయిలు కూడా తరలిస్తున్నారంట. ఇప్పుడు నాకు అర్థం కాదు, షిప్పులో పొరపాటున నువ్వు కరెన్సీని ఒకవేళ వాళ్ళ మందు ద్వారా కలెక్ట్ చేసిన కరెన్సీ మొత్తం ఉంది, దాన్ని తరలించిన ఎక్కడికి తీసుకుపోతారు? దాన్ని ఇండియా దాటిస్తే దానివల్ల యూజ్ ఏంటి? ఇంకోటి వాడెవడో అసలు ఇదే మహా న్యూస్ లో వాడెవడో పిచ్చోడు ఒకటి చెప్పాడు, తరలించేస్తున్నారు డబ్బు కంటైనర్ రూపంలో. అంటే అమ్మాయి అనింది, సార్ మీరు అంటున్నారు, నేను కూడా ఆడపిల్లని, నాకు కూడా ఒక అర్థం పర్థం తెలీదు, మీరు చెప్పిందంతా నేను నమ్మాలి. నేవీ ఉంటుంది కదా సార్, నేవీ సపోర్ట్ తో కూడా తరలించేస్తున్నారు అన్న కోణంలో మాట్లాడుతున్నారు మీరు. నేవీ అనేది సెంట్రల్ కదా సార్, దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏందని అడిగింది. ఇప్పుడు ఒకవేళ షిప్పులో తరలిచ్చేస్తే ఇది కేజీఎఫ్ సినిమాలో, కాకినాడ కేజీఎఫ్ సినిమాలో తరలించినట్టుగా తరలిస్తే అసలు నిజంగా అవకాశం ఉంటుందా? అసలు వాళ్ళు అంత పిచ్చోళ్ళ, అంత మేనేజ్ చేస్తారా అధికారులు అందరినీ? అట్ట చేస్తారు గురు, మరి విచిత్రంగా వీళ్ళు చెప్పేదానికి మనం వినేదానికి ఏదైనా. ఇప్పుడు కొంతమంది నేను చెప్పాలన్నా నీకు ఒక ఆయన ఋషికొండ సంబంధించింది, అది జగన్నేనా నిజంగా ఇల్లు అడిగింది ఒక ఆమె నన్ను. వీళ్ళు అలాగా మార్చేస్తున్నారా నిజాలు? వాళ్ళు అలా సృష్టిస్తారు. వాళ్ళకి 32,000 మంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారంటే జనాలంతా నమ్మేగా. ఇప్పుడు వాళ్ళు ఏరే వాళ్ళని తీసుకురామని చెప్పి ఎవరు అడగట్లేదు, జగన్ కుమార్ అడిగినట్టు. వీడు మహావంశీ, మూర్తి, ఇంకా తోటకూర, బొంగు, బోసన్నం, వీళ్ళంతా రాధాకృష్ణ, పోతే బిఆర్ నాయుడు, పోతే ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ అడగాలి కదా. అవును, ఇప్పుడు తీసుకురండి సార్ అని హోంమంత్రి అంతకి మెసేజ్ పెట్టాలి కదా. నిన్న మీటింగ్ లో చెప్పాడంట, నేను అనలేదు అంతగా. 38,000 32,000 నేను అంటున్నాను అన్నారు, నేను అనలేదు అసలు అంటున్నాను. ఇప్పుడు అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్ లో తప్పిపోవడానికి 17,000 ఒకసారి 18,000 ఒకసారి చెప్పారా? మరి చెప్పలేదని ఎందుకు అంటున్నారా సిటీ లేకుండా? నేను విన్నా బయట, ఏమని 17,000 18,000 అన్న బయట విన్నాను నేను. అమ్మాయిల గురించి అనలేదు, అమ్మాయిల డేటా వెళ్తుందన్నా అంట. డేటా వెళ్తుందా? మరి ఇప్పుడు అమ్మాయిలు డేటా వెళ్తున్నప్పుడు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగినప్పుడు వాళ్ళందరినీ తీసుకురావాలి కదా. ఇప్పుడు అది ఫైనల్ గా ఏం మాట వచ్చిందంటే బయటికి, అమ్మాయిలు కిడ్నాప్ ఇప్పుడు షిప్పుల్లో వెళ్ళిపోతుంది కదా, అంతే ఉంటుందేమో అది కూడా. ఇదే ఉంటుందేమో అది కూడా. ఓ మామూలు దీనికి పులిహోర కలిపాడు దాన్ని. అది అంటే వీళ్ళే తరలించేశారు, అందుకు సాక్ష్యాలు ఇదిగో అని చెప్పి చెప్పడంలో భాగంగా వీడు మహావంశీ, అసలు పవన్ కళ్యాణ్ వీడు భలే జాంజిగిరి దోస్తుడు నాయన. అవును, వీడు ఎందుకు తెలుసా, మూర్తి ఒక షో చేస్తున్నాడు, స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నాడు. ఎక్కడ? వీడి దగ్గర ఉన్న ఒక మీటింగ్ జరుగుతుంది ఐటీసీ కాకతీయలో. అక్కడ ఫండ్ రైజింగ్ జరుగుతుంది జనసేనకి. మూర్తి రిపోర్టర్ లోపలికి పంపించి స్టింగ్ ఆపరేషన్ చేస్తుంటే అది చూసిన పవన్ కళ్యాణ్ ₹1,00,00,000 సూట్ కేసు పంపించాడు వీడి దగ్గరికి. వీడు వెంటనే ఆపేశాడు ఆ షో. అది తెలిసిన మూర్తి వెళ్ళిపోయాడు అలిగి. అప్పుడు ఏమైపోయిందంటే ఓవరాల్ గా వీడికి పవన్ కి విపరీతమైన సంబంధం. ఇప్పుడు మొన్న మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ఏదో మహా మ్యాక్స్ ఏదో ఒకటి రిలీజ్ చేసి వచ్చాడు చూసావా, చాలా జాంజిగిరి దోస్తు. ఇప్పుడు పులిహోర కలుపుతున్నాడు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని విలన్ చేసి ఆయన సన్నిహితుడని చెప్పి నోట్ల కట్టలు అమ్మాయిలు దాని ద్వారానే షిప్ కొని తరలించేస్తున్నారు అని ఒక స్కెచ్ చేశారు వీళ్ళు, ఆ మాట నిజం చేయడానికి. అవును, ఇప్పుడు సెట్ చేశారు. ఇది సెట్టింగ్ అయ్యా. అదే ఇప్పుడు నోట్ల కట్టను పొరపాటును తీసుకుపోయాడు, వాటన్నిటిని అక్కడ సబ్మిట్ చేస్తే ఒకవేళ ఈయన లండన్ కేంద్రంగా ఇవన్నీ చేస్తున్నాడు అనుకున్నావు అబ్బా. లండన్ కేంద్రంగా ఇవన్నీ చేస్తున్నారు అనుకున్నాం. అవును, ఇప్పుడు ₹2,500 నోట్లు ఇవన్నీ తీసుకుపోయి లండన్ లో ఆడ కూర్చున్నారు అనుకో.
ఓకే. ఆ లండన్ లో ఇవన్నీ మారుస్తుంటే ఒకవేళ ఇండియన్ కరెన్సీని లండన్ యూరోల్లోకి మారుస్తున్నారు అనుకో, వాళ్ళు ఈ నోట్ల కట్టలు ఇంత భారీ ఎత్తున వేల కోట్లు ఉంటే వాటన్నిటిని తీసుకొని వాడు మారుస్తారా? వాడు ఒప్పుకుంటారు కదా. అంటే ఇక్కడ 2 పాయింట్లు ఏంటంటే, ఒక పాయింట్ అది వెళ్తుంటే నేవీ లాంటివి ఇంకా ఇతర విదేశాలకు సంబంధించిన వీళ్ళు అడ్డొస్తాయి. ఏవి కోస్ట్ గార్డ్స్ వాళ్ళు వీళ్ళు కొన్ని ఉంటాయి కదా, నిఘా వ్యవస్థ, సముద్ర నిఘా వ్యవస్థ. అవును. అది అడ్డొస్తుంది. కట్ చేస్తే లండన్ లో నేరుగా తీసుకుపోయి సొంత ఖాతాల్లోకి వేసుకుందాం అని అనుకున్నా, అక్కడ ఈడీ ఊరికే ఉంటుందా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం ఊరికే ఉండదు కదా. మరి ఎక్కడి నుంచి ఎక్కడ ఏ రూపాయి జరిగినా ఏం జరిగినా దానికి జరిగినా ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు రజనీకాంత్ విషయంలో వాళ్ళ కూతుర్ని స్పెషల్ ఫ్లైట్ చూడడానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని పోయాడు అన్నప్పుడే ఏ ట్రాన్సాక్షన్ దాని మీదే పెద్ద ఐటీకి నోటీసులు వీళ్ళు ఇవ్వడము, ఆ బిల్లు అంతా పెట్టడము, ఆయనకు నోటీసులు వచ్చాయని చెప్పడం ఇదంతా జరిగినప్పుడు, చిన్న విషయంలో ఐటీ ఉలిక్కి పడుతున్నప్పుడు ఇంత వేల కోట్లను తీసుకుపోతుంటే సరే ఐటీ అనేది ఈయనకేమన్నా అబ్బసుత్తా? అదే కదా. అవును. కేంద్రంలో ఈ పార్టీకి పట్టుకోదా? అవును. ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఏమంటారంటే, నేను నెల్లూరులో కూడా విన్నా ఈ టాకు, ఈయన డైరెక్ట్ క్యాష్ తీసుకోవడం వల్ల అది లెక్కల్లో ఉండటం లేదు అని చెప్పి అంటున్నారు. లిక్కర్ స్కామ్ ఇది, దీని మీద చాలా ప్రాబ్లం ఉంది అని చెప్పి కూడా అన్నారు కాలంలో. దీనంతటి రేపు పట్టుకుంటారు. వీళ్ళకి తెలియదా వాళ్ళకి? ఇప్పుడు ఆయన 115 కోట్లు తీసుకున్నందుకు, వాటికి లెక్కలు చూపినందుకు ఐటీకి సంబంధించి నోటీసులు వచ్చినప్పుడు చంద్రబాబుకి, జిఎస్టీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నోటీసులు వచ్చినట్టు వీళ్ళే చూపించినప్పుడు, వీళ్ళే ఇంత పరిశోధన చేసినప్పుడు వాళ్ళకి తెలీదా? అదే కదా. అవును. ఇవన్నీ మనకి రేపు బొక్కలు అవుతాయి. మనం చంద్రబాబుని చూపిస్తున్నాము అంగుళం ఇంచుతో సహా వదలకుండా. అవును. అన్నప్పుడు వీళ్ళకి తెలీదా? అదే ఇప్పటికే వాళ్ళు ఆరిపోయినారు. విజయసాయి రెడ్డి టీడీపీలో ఒక సీఈఓ ఉన్నాడో లేదో తెలియదు కానీ విజయసాయి రెడ్డి రూపంలో వైసీపీలో భారీ ఎత్తున పెద్ద ఎంపీగా పోటీపడి ఎంపీగా ఉండి, పార్లమెంటరీ ఎదురా నాయకుడిగా ఉండి ఇన్ని చేసినాడు చెప్పడే. అవును. అవును. నేను అన్నది ఇంకో పాయింట్ విన్ను. ఇప్పుడు డబ్బులు లెక్క తేలకపోవచ్చు, ఎందుకంటే డిజిటల్ లో వాడకపోయినా మందు ఏదైతే సరుకు ఉందో సరుకు లెక్క తెలుస్తుంది కదా. అవును. అవునా కదా. అవును. ఇప్పుడు డబ్బులు లెక్క తెలియకపోవచ్చయ్యా, ఖర్చు పెట్టేశాము, ఎవరికో ఇచ్చేసాము, పని చేసావు ఆ డబ్బులన్నీ. ఇప్పుడు మద్యానికి సంబంధించిన డబ్బులన్నీ ఎవరికో నువ్వు అన్నట్టే పంచావు, ఎవరికో ఏదో స్కీమ్ కో లేకపోతే రోడ్లు వేయడానికో ఇంకో దానికో ఇచ్చావు. ఇప్పుడు అదే నీకు మందు సరుకు ఎంత కొన్నావు, ఎంత ప్రోడక్ట్ వచ్చింది, ఎంత పోతుంది లెక్క రాసుకోరా వాళ్ళ? మందు మీద కూడా ఇంకొక తగరాదు ఉంది. అక్కడ రేట్లు అధికంగా ఉండడం అనేది సమస్య అయింది. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ లో ఒక రేటుకు కొంటే అక్కడ ఏపీలో ఇంకో రేటుకు కొన్నారనే స్కామ్ ఒకటి ఉంది అన్నారు అప్పట్లో. ఏమైనా లెక్క అనేది సరిగ్గా చూపించకపోతే వచ్చే రోజుల్లో గవర్నమెంట్ మారితే మన పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకు ఉంటుందా ఉండదా? అదే కదా. అవును. ఇదే రాధాకృష్ణ అనేవాడు ఏం రాశాడు? రేపు మనం గవర్నమెంట్ లోకి వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతే భారతి షర్మిల అనే వాళ్ళిద్దరి మధ్య పోటీ వస్తే అప్పుడు ఆయన షర్మిల వైపే ఉంటాడని ఊహలు కళ్ళలో కన్నట్టు. అవును. వీళ్ళు కలగనరా? కరెక్టే. అవును. అవును. మరి ఈ లాజిక్ ఎలా మిస్ అయిపోతున్నారు వీళ్ళంతా? ఏం అర్థం కావట్లేదు అయితే ఈ గజిబిజి గందరగోళం. అవును. నీకు టోటల్ గా ఆంధ్రానే అర్థం కాదు మామూలుగా. ఆంధ్రానే అర్థం కాదు, నిజమే నువ్వు అన్నట్టు. ఆంధ్ర అనేదే అర్థం కావట్లేదు నాకు. అవును. అంతా అలా కలవడం ఉంటుంది ఆంధ్ర. ఏంటో ప్రధానంగా అర్థం అవుతుంది, ఎవరికి అర్థం కాదు ఆంధ్ర అంటే. మీ అమ్మకి నాకు మాత్రమే అర్థం అవుతుంది ఆంధ్ర అంటే ఏంటని. అంటే కాదు, పులిహోర కలిపేసి దాన్ని నిజం చేసి జనం మాట్లాడుకునేటట్టు చేసి ఒకళ్ళని పిచ్చి కుత్తోళ్ళని చేస్తుంటారా. ఇదే వీళ్ళు సాక్షి వాళ్ళు కానీ రెడ్లు కానీ కమ్మలకున్న శక్తి సామర్థ్యాలు ఉండవు. అసలు అంతెందుకు నీకు ఫోన్ చేసి ఇదేంద్రా నాయన రెడ్డి నీ మీద ఈ మాట వస్తుందంటే వెంటనే ఫోన్ కట్ చేస్తాడు వాడు. అదేమంటే నాకు వేరే వ్యాపారాలు ఉన్నాయా బాబు, నేను వాటిలో అంతా ఏలు పెట్టి ఇప్పుడు తెలుసుకోలేను అంటాడు. అవును.
అదే కమ్మోడు ఏం చేస్తాడు? దాన్ని వివరించి వాడికి తెలియకపోయినా అటువైపే తప్పు ఉంటుందని చెప్పి లేలా చంద్రబాబు చెప్పి కరెక్టయా. ఒక అమ్మాయి పెట్టింది నాకు పోస్టు, రేవంత్ రెడ్డి అనేవాడు నోటు కేసులో ఓటు కేసులో ఇరుక్కుంటే చూడు చంద్రబాబు ఏం చేసినా కరెక్ట్ గా చేస్తాడు అని చెప్పింది. అది తప్పైనా కానీ వాళ్ళు నమ్ముతారు. ప్రచారం కూడా అట్లా చేస్తారా? అట్లా చేస్తున్నాడు చూడు, ప్రచారంతోనే లాగేశాడు మనుషులంతా. అంతే, అదే ప్రచారంలోనే ఉంది, మాట కోటలు దాటుతుంది అంటారు చూడు. అదే మాట కోటలు దాటుతుంది. అట్లా మాట కోటల్లాగా ఉంటాయి కదా మాట. అవునవునవును, ఏదో తేడా ఉంది వాళ్ళకి వీళ్ళకి, సామర్థ్యంలో లోపం ఉంది. ఈయనేం చేసింది? ఈయన మిషన్ తెచ్చాడు, మళ్ళీ నుంచి చంద్రబాబు నాయుడు మిషన్ తెచ్చి జగన్ చేస్తే చంద్రబాబు నాయుడుకి వస్తుందంటే చంద్రబాబు నాయుడు చేస్తే జగన్కి వస్తాయి. 4 బాక్సులు పారేశారంట. ఎవరు చెప్పింది? పక్కింటాము కాదు, పారేశారంట ఎక్కడ రానికుండా. అది చూసావా, అమ్మ కూడా చెప్తారు మాట్లాడుకుంటున్నారు. లబ్ధి పొందిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారట తెలుసా. అది అదిగో నెల్లూరు అంతా అట్ట పంచారంట తెలుసా. నాకు చెప్పారు 3,000 ఇచ్చిన టీడీపీకి ఇంట్లో 3 ఓట్లంట, 2,000 ఇచ్చిన వైసీపీకి ఇంట్లో 2 ఓట్లంట. మంగళగిరిలో ఎంత ఇచ్చారు చేస్తా? 6,000 ఇచ్చారు రోజుకి. ఓకే, మరి గగనం రైసా గాజువాకలో 5,000 ఇచ్చారంట. గాజువాక టీడీపీ 5,000 ఇచ్చిందా? 5,000 గాజువాక, అందుకే 92,000 వచ్చిందా మరి. అదిగో కమ్మోళ్ళు భారం నుంచి వచ్చారండి పంచడానికి. మరే 6,000 ఇచ్చారా అక్కడ మంగళగిరిలో తెలుసా నీకు? లోకేష్ మంగళగిరిలో 6,000 ఇచ్చారు. అంటే ఇది ఎక్కడ జనం డబ్బుకు దాసోహం, జనం సొమ్ముకు దాసోహం, ధనానికి దాసోహం. అదే రాసావు కదా జగన్ గురించి, ఏమైందో చూస్తున్నాను. చంద్రబాబు నాయుడు గురించి అలాగా తెలుస్తుంది మాకు ఎప్పుడో ముందుగానే. అదిగో ఇక అంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. అరే వాడు ప్లాన్ ప్రకారం వేసాడు రా, డబ్బులు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఎలక్షన్ కూడా ముందుగా చేస్తామంటే ఫస్ట్ టర్మ్ రావాల్సి వస్తే 3వ టర్మ్ పెట్టుకున్నారు ఇక్కడ తెలుసా. ఎంపిక చేసుకున్నారు, ఎంపిక చేసుకున్నారు. గ్యాప్ ఎంపిక చేసుకున్నారు కదా. గ్యాప్ నుంచి ఎందుకంటే వీళ్ళు అక్కడ సర్దుకోవాలి కదా. డీజీపీని కూడా అట్లా బయట ఇచ్చారు తెలుసా నీకు. వీళ్ళు ఈసీనా డీజీపీని మార్చిన తర్వాత డబ్బులు మొత్తం ట్రాన్స్ఫర్ అయినాయి అక్కడ చూడ. ఓ నాయనా, మరే వాళ్ళంతా పకడ్బందీగా చేసుకొని గెలిచారు. నెల్లూరులోనే అంత పంచారంటే 2,000 మెజార్టీ కాదా, మంగళగిరిలో అంత మెజార్టీ కాదు. ఎందుకు వస్తుంది? 1,000 రూపాయలు పంచారు. వాళ్ళు తినేశారు, వాళ్ళు ఇవ్వాలా. ఈసీ దమ్ముంటే ఈ మొత్తం భాగవతం అంతా బయటకు తీసి చేయాలరా. అవును అవును జరిగింది. అయితే ఎవరెవడు ఎంత ఓటుకి ఇచ్చాడు, ఎంత ఖర్చు పెట్టారు అని ఏదో పిచ్చి పిచ్చి లెక్కలేసి లాస్ట్ లో మీరు అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది పెట్టద్దు, ఇది పెట్టద్దు, తూచు అని అంటారు. ఎవరే మీదంతా ఇది చేస్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు, వాళ్ళని వెళ్ళి ఏదో చేశారు. అన్ని రకాల ప్రచారం చేశారు నారాయణరావు. నమ్మారు నారాయణరావు, జగన్ నమ్మారు. అది కాదు, జగన్ ఆ విధంగా నమ్మారు వాళ్ళు చెప్పి జగన్ చెప్పిందంతా కూడా. అది జగన్ చేసిన పెద్ద పనులన్నీ నమ్మేశారు వాళ్ళు. అర్థమైందా? బాగా ఎక్కేసింది జనాలకి. అది ఇది ఒక ప్రార్థన చేశారులే నారాయణరావు. లాస్ట్లో మళ్ళీ తొక్కేశారు. హలో, అదే అర్థమైందా? అది జగన్ ఓడిపోయాడని మీ ఆవిడికి బాధ అంటారు, మీ ఆవిడ వెళ్ళిపోవడం. జగన్ ఓడిపోయాడు మీ అమ్మ అంటుంది. అధియోగం ఉందని చెప్పారంట. ఎవరు?
పురోహితుడు పూజారి చెప్పాలి గెలవక ముందు చెప్పాలి. గెలవకముందే చెప్పాలి. అదిగో అది ముందుగానే అది వేలికి పోతున్నాను నీచ భంగ రాజయోగం. అది అప్పుడు జగన్ కూడా అలాగే జరిగిందంట. అది పంచగ్రహ కూటమిలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయిపోయాడంట. హలో అర్థమైందా? పంచగ్రహ కూటమిలో మాకేంది అది అర్థమైందా? చూడు అన్ని లెక్కలు వేస్తున్నారు. హలో మేమేమో అనుకుంటాం ఒక్కొక్కళ్ళలో గెలిగితే వాళ్ళు అన్నంత కాన్సన్ట్రేషన్ ఉంది తెలుసా నీకు? ముస్లిం ఇప్పుడు ఆమె ఎవరో మా అమ్మని చెప్పింది చూసావా? నువ్వు ఎవరు మాట్లాడుకోవట్లేదు అనుకుంటున్నావు ఏంది? అందరూ మాట్లాడుకుంటున్నావు తెలుసు. అది ఇది 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 గచ్చాలి నువ్వు. అవును అందరూ దీని గురించి చాలా చర్చించుకుంటున్నారు. ప్రజల్లో ఒక ఇది అవేర్నెస్ ఉంది తెలుసా తెలీదా నీకు? కొంతమంది చంద్రబాబు నాయుడు మేమంతా ఓట్లు వేసాం, ఆ ఓట్లన్నీ ఏమైపోయినాయి కొంతమంది. ఏదో అరాచకం చేసి చంద్రబాబు నాయుడు గెలిచాడని కొంతమంది. మనం ఎంత కష్టపడ్డాం గెలవలేకపోయామని కొంతమంది. ఒకడేమో వాళ్ళ ఓటింగ్ వాళ్ళకుంది, వీళ్ళ ఓటింగ్ వీళ్ళకుంది, మధ్యలో ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళంతా ఓట్లు వేసారు చంద్రబాబు నాయుడు కానీ ఒకడు. ఎవరైతే ఓటింగ్ వాళ్ళకు ఉందో మధ్యలో ఓటు చేయలేకుండా పవన్ కళ్యాణ్ కాపాడాడో ఆ ఓటు సక్సెస్ అయిందని అనిత కూడా చెప్పింది. ఎవరైతే పవన్ కళ్యాణ్ బీజేపీ రెండు స్టడీగా ఎప్పుడైతే సబలలుగా ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మనుషులు వాళ్ళ కథ అవన్నీ మమ్మల్ని కాపాడింది. ఈరోజు జనసేన అన్నీ మాకు ఓట్లు పడ్డాయి కాబట్టి మేము ఈ మాత్రం నిలబడగలిగామని చెప్పింది. అర్థమైందా? ఇప్పుడు జనసేనకి సంబంధించిన వాళ్ళతో ఓటు చీలింటే మనం చీలిపోయేవాళ్ళం కదా అంటుంది. అవునా కదా? అదేనారంట విషయం. ఎన్నో ఉంటాయిలే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు. అంతేరా, ఒక టర్మ్ వాళ్ళకి ఒక టర్మ్ వీళ్ళకి అయిపోయింది స్టోరీ. అయిపోయింది అది ఇది కథ. వాళ్ళ అమ్మాయిలు తగలుచుకొని ఇంకోటి తలుచుకొని ఇంకోటి తరలించుకొని ఏం తరలిచ్చినా ఏం చేసినా ఎవరో వాళ్ళు ఏదో ప్రచారం చేస్తారు. అవునమ్మా, అదిగో ఇల్లు వాటిలు అమ్మేశారంట. ఎవరు? పవన్ కళ్యాణ్ అంట. ఎక్కడ చూడు ఎక్కడ అంటా మేడమ్మా? ఎక్కడ అమ్మాడంట ఇల్లు వాటిలు? జూబ్లీస్ ఇల్లు అమ్మేశాడంట కదరా అప్పుడెప్పుడు. అవును. చిరంజీవి ₹1,00,00,000 ఇచ్చాడంట. 5 కోట్లు ఇచ్చాడు. మరే ఇంకేమి? కాకినాడ KGF అసలు స్టోరీ ఇదేనా? అదే అదిగో కాకినాడ స్టోరీ ఇదేనా? ఇదే. ఇంకా పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతాడు అందరికి నమ్మకం ఉందన్నట్టు వచ్చేసింది. ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుట్టుకుని పోయాడంటే పాఠాన్ మరణం చంద్రబాబు నాయుడు అని ఎవరినే చెప్పాడు. ఇంకా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సీఎం. చూడు అదిగో చూసావా? మన దగ్గర ఉండదు లోపల జనాల్లో ఉంటుంది డెప్త్ అంతా. చూసావా? చెప్తారు అట్లా. జనాలు నాడు ఎందుకు పట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? పట్టాడుగా, పట్టి వాళ్ళందరూ డబ్బులు ఇచ్చాడుగా. మరి నా పని అది. మాకేందంటే ఒకడు మేము ఒక మంచి చూపించామంటే ఆ మంచి చూసి 10 మంది నేర్చుకుంటారని చూపిస్తాం మేము. ఏమని? అదిగో 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 విన్నావా? అది అదిగో అదే అదిగో విన్నావా? అది ఏంటది? ఏమంటారా? జగన్ ఖచ్చితంగా వస్తాడు అంటున్నా.